సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుండి చంద్రబాబు నాయుడు స్వయంగా వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహణను ముఖ్యమంత్రి కార్యదర్శి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ, చందోల్, జేసీ పి శ్రీనివాసులు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో 2 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు దొరబాబు, గౌనివాణి శ్రీనివాసులు, సికే బాబు, నాయకులు చెల్లబాబు, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, పిఎస్ మునిరత్నం, శ్రీధర్ వర్మ, జగదీష్, అట్లూరి శ్రీనివాసులు, దైరాం, బాలాజీ, ఇతరంబ వీరితో పాటు పలువురు ఉన్నత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి దుశాలవతో సత్కరించారు. గత 30 సంవత్సరాల క్రితం అమ్మిన ఆస్తిపై తమకు హక్కుందని, మైనార్టీలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొటకంపల్లికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దయానందరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఐరాల మండలం మోటకంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్వే నెంబర్ 636, సర్వే నెంబర్ 281, 4B1 లో 1.30 సెంటులో 1992లో బుడ్డి సాహెబ్ గణేష్ సాహెబ్ కు అమ్మడం జరిగిందని, ఆ తర్వాత ఇదే వరుసలో ఈ భూమి 5 మందికి మారిన అనంతరం దయానందరెడ్డి ఆఖరిగా భూమిని కొనడం జరిగిందన్నారు. సుమారు 30 సంవత్సరాల ముందు అమ్మిన ఆస్తిపై తమకు హక్కుందని, ఈ రోజు వారసులమని చెప్పుకుంటూ యాజమానిపై దౌర్జన్యాలకు పాల్పడుతూ మైనార్టీలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దత్తపుత్రుడైన రసూల్ సాహిబ్ ఇద్దరు వాళ్ళకి అమ్మినారు. గనీ సాహిబ్ ఏం చేశాడంటే మళ్ళా జ్యోతిరెడ్డికి అమ్మినాడు. గుణశేఖర్ రెడ్డి, జ్యోతిరెడ్డి కొడుకు గుణశేఖర్ రెడ్డి జయరామరెడ్డికి అమ్మినాడు. జయరామరెడ్డి వచ్చి పైనీకి అమ్మినాడు. పైన వచ్చి నరేష్ రెడ్డికి అమ్మినాడు. నరేష్ రెడ్డి వచ్చి శ్రీనివాసరావుకి, దయానంద రెడ్డి, మధు అనే వాళ్ళకి ముగ్గురు కొన్నాం. ఇది అప్పుటాంచి సాగులోనే ఉంది. చెనిగి చెట్టు వేసుకుంటా అన్నారు వాళ్ళు. నేను ఇక్కడ స్థానికుడే, ఏదో బాగుంది, గొడవలు లేదు అనేసి తీసినాం. మేము తీసినప్పుడు కూడా అతను అడిగినాం, అయ్యా తీయొచ్చా, లేకపోతే నువ్వు ఏమైనా పెట్టుకుంటావా వాళ్ళు ఏమైనా, అయ్యో లక్షణంగా వాళ్ళ భూమి నువ్వు పెట్టుకోను, తీసుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఈయనకి పోలీసు మాజీ అధికారి రిటైర్డ్ అయ్యి ఇతను ఏం చేశాడంటే మా పైన ఏమో పక్కన కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోతే మేము మా జాగా వరకు మేము కొలుచుకొని ఎంఆర్ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. కొలుచుకొని మేమేం చేసినామంటే సాగు చేసుకున్నాను. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఆడ ఇంకా 14 సెంట్లు రావాలన్నమాట. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ 5 నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఈ రోజు 5 కొత్త బస్సులను ప్రారంభించామన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చిందని, వాటిలో 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ 5 ఏళ్లలో వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామన్నారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని కార్మికులు, ప్రయాణికులు కళ్ళు లాంటి వారని తెలిపారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు మొట్టమొదటిసారిగా ఇచ్చేశారు. ఇక్కడ కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నాం. రాష్ట్ర రవాణా మంత్రిగా ఇక్కడ ఈ సమావేశంలో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అంటే సార్కి ఎంతో ఇష్టమైన ఐటీ సెక్టర్లో ఏ విధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుందో ఆ విధంగా అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. పేదరికం నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధమని అధికారులను తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేటివ్ కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలన్నారు. బలవంతపు జన సమీకరణతో పెద్ద మీటింగ్లు, భారీ కాన్వాయ్లతో, సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే సూచించారన్నారు. అధికారులు కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలని, ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని హెచ్చరించారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయాలని, రౌడీజం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు.